నాకు శివుని దర్శనం కావాలంటే కింద మీద పడాల్సొస్తది. కానీ దర్శనం అయితే అయితది. ఆ నమ్మకంతోనే ఇంకా సోమనాథ్‌లో దిగిన. నేను చెక్ ఇన్ చేయాల్సి వచ్చిన రూమ్ 11:00. సో, ఎర్లీ మార్నింగ్ దిగేసరికి నాకు టైం మొత్తం వేస్ట్ అయిపోద్దని చెప్పేసి నేను ఇంకా బయటికొచ్చేసి ఫుడ్ తినేసి ఇట్లా డార్మెటరీ దగ్గరికెళ్ళిన. అక్కడ పర్ హెడ్ ₹150 అని చెప్తే 10 బెడ్స్ ఉంటాయి. సో, నాకు అక్కడ ఒక ఫ్యామిలీ పరిచయం అయింది. మంచి ఫ్యామిలీ అసలు. వాళ్ళతో పాటు నేను ఇంకా దర్శనంకెళ్ళేసిన. సో, ఇక్కడ ఫోన్సును మనకుండే బ్యాగ్స్ ఉంటాయి కదా! స్లింగ్ బ్యాగ్స్ అంటే అవి బయట రూమ్‌లో పెట్టి రావడం బెస్ట్. ఎందుకంటే సగం టైం ఇక్కడే వేస్ట్ అయిపోద్ది. సముద్రం పక్కన చంద్రుడు స్థాపించిన శివలింగం. అది గుర్తు చేసుకుంటూనే నేనైతే మొత్తం లోపల నాకైతే టపటప టపటప వాటర్ గారుతూనే ఉంటాయి. ఎందుకు గారినాయో కూడా నాకు తెలీదు గానీ, మొత్తానికైతే నాకైతే దర్శనం చాలా బాగా అయిపోయింది. నాతో పాటు వచ్చిన ఫ్యామిలీస్ నేను వెళ్ళిన ఫ్యామిలీ వాళ్ళు అని చెప్తూనే ఉన్నారు. వాళ్ళు గుజరాతీస్. మొత్తానికైతే చాలా బాగా జరిగింది. ఆ తర్వాత ఫుడ్ పర్ హెడ్ ₹80. ఇది పక్కనే సత్రం లాంటిదేదో ఉంది. స్టే ట్యూన్.